హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య మనోజ్. ఈరోజు యాన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బెక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ యొక్క ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అలాగే ఈ రెస్టారెంట్లో మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. మన ఛానల్ని కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ యాన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బెక్యూ అనేది గచ్చిబౌలిలో రందీప్ సూపర్ మార్కెట్ పైనే ఉంది. అండ్ లోపల యాంబియన్స్ వచ్చేసరికి చాలా డీసెంట్గా కలర్ఫుల్గా అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్రీ లైవ్ మ్యూజిక్ కూడా ఉందన్నమాట. అంతేకాకుండా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకునే అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ స్టార్టింగ్ అయితే మాత్రం మాకు మటన్ సూప్ ఇచ్చారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక డ్రమ్ స్టిక్ అండ్ క్రిస్పీ కార్న్ అండ్ స్వీట్ పొటాటో ఇవి కూడా ఇచ్చారు. వాటితో పాటు ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లావా స్టోన్ పైనే వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి స్టోన్ పైనే సర్వ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి పనీర్ మష్రూమ్, రాజ్మా కబాబ్, స్వీట్ చిల్లీ పైనాపిల్, పత్తర్ కి రాణి అండ్ ఏషియన్ లావా స్టోన్ చికెన్, చాప్లీ కబాబ్ అయితే సర్వ్ చేస్తున్నారు. అండ్ స్టార్టర్స్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టార్టర్స్ ఆన్ చార్కోల్ గ్రిల్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మలేషియన్ బార్బిక్యూ చికెన్ అండ్ కేస్ని పనీర్ టిక్కా, క్రిస్పీ పొటాటో, నవాబీ వెజ్ కబాబ్, స్వీట్ చిల్లీ పైనాపిల్, చిల్లీ చాప్ అండ్ స్పైసీ జీరా తంగడి, కేరిబియన్ బార్బిక్యూ చికెన్, మటన్ కబాబ్, మ్యాంగో మస్టర్డ్ ఫిష్ అండ్ కోస్టల్ బార్బిక్యూ ప్రాన్స్ అన్నమాట. సో ఇవి కూడా మాత్రం చాలా అండ్ కోస్టల్ బార్బిక్యూ ప్రాన్స్ అన్నమాట. సో ఇవి కూడా గ్రిల్ మీదవి చాలా టేస్టీగా ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈ ఐటెం బాగుంది అని చెప్పడానికి లేవు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ డ్రింక్స్కి అయితే ఫ్రీగా లేవు అవైలబిలిటీ, మనం స్పెషల్గా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. మేము తీసుకున్న డ్రింక్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి ఇక్కడ లైన్గా పెట్టేశారనమాట. ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ, కోఫ్తా, ఆలు గోబీ క్యాప్సికమ్, కార్న్ పాలక్ మఖానా, దాల్ రైస్, సింగపూర్ నూడిల్స్, ఘీ సాంబార్ రైస్, ఘీ రైస్, జఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ, షికారీ గోష్, నెల్లూరు ఫిష్ పుల్స్, మటన్ హలీం, ఎగ్ పనీర్ మసాలా, చికెన్ 65, బటర్ గార్లిక్ చికెన్, ఫ్రైడ్ రైస్, ఇలా మోస్ట్లీ చాలానే ఉన్నాయి. అండ్ ఎగ్ కర్రీ, ఇలా వెజ్ నాన్ వెజ్ చాలా అయితే ఇక్కడ పెట్టారు. అండ్ సలాడ్స్ విషయానికి వస్తే ఎక్కువ సలాడ్స్ అయితే పెట్టలేదు, కానీ కొన్ని అయితే పెట్టారు. లైక్ ఇటాలియన్ ఎగ్ సలాడ్, రష్యన్ సలాడ్, పీనట్ చాట్, మిక్స్ వెజ్ రైతా, దహీ వడ, ప్లైన్ కర్డ్ అండ్ గ్రీన్ సలాడ్, మెక్సికన్ కార్న్ సలాడ్, జెన్ పొటాటో సలాడ్ అనమాట. సో ఇవైతే పెట్టారు. అండ్ కొన్ని రకాల పచ్చళ్ళు అండ్ పెరుగు, మిర్చి, పాపడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే మన దగ్గర టేబుల్ దగ్గరికి తెచ్చి పెడతారు. రిమైనింగ్ అన్నీ కూడా మనమే వెళ్ళి మన టేబుల్ దగ్గర తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా మనమే సర్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సర్వ్ చేసే పర్సన్స్ కూడా పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారన్నమాట. ఆ విషయం మా బుజ్జిదానికైతే ఏం కావాలంటే అది తెచ్చి పెట్టారు. క్రేయాన్స్, పేపర్స్, అలాగే లాలీపాప్స్, చాక్లెట్స్, ఇలా తను ఏవి అడిగితే అది తెచ్చి పెట్టారన్నమాట. సో చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మటన్ సూప్ అండ్ మ్యాంగో రసం 2 రకాలు ఉన్నాయన్నమాట. సో మటన్ సూప్ని అయితే ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే మటన్ సూపే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి కిడ్స్ జోన్ అన్నమాట. కిడ్స్ జోన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది విత్ బ్రౌనీ. అలాగే పిల్లలకి సంబంధించిన మ్యాక్రోనీస్, చీజ్ ఎగ్ బాల్స్, పిజ్జాస్, బర్గర్స్ అండ్ శాండ్విచ్ అండ్ పైనాపిల్ స్టిక్స్ అండ్ చాక్లెట్, ఇలా చాలా రకాలుగా అవైలబిలిటీగా ఉంది. పిల్లలు అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఉండే వాళ్ళం రెస్టారెంట్స్కి రావాలంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే పిల్లలు తిన్నివ్వరు, అల్లరి చేస్తారు అనేది. కానీ ఇక్కడికైతే పిల్లల్ని హ్యాపీగా తీసుకురావచ్చు, ఎందుకంటే వాళ్ళు అంతటా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన ఫుడ్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మా బుజ్జిదైతే మాత్రం తనకి ఇష్టమైన నూడిల్స్ తింటుంది. అండ్ ఇక్కడ రకరకాల డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తారు. మన ఇష్టం, మనకి ఏ డ్రింక్ కావాలంటే అది సర్వ్ చేసి ఇస్తారు. అండ్ దీనికి మాత్రం స్పెషల్ ఛార్జెస్ ఉంటుందని ముందే చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి మిఠాయి జంక్షన్ అనమాట. సో ఇక్కడ సాఫ్రోని ఫిర్నీ, జిలేబీ, కలాకండ్, మూంగ్ దాల్ హల్వా, గులాబ్ జామున్ అండ్ మావా కేక్, కునాఫా, ఐస్ క్రీమ్ ఇలా రకరకాల స్వీట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వేడిగా మనకి చేసిస్తారు కూడాను. మనకి రకరకాల ఐస్ క్రీమ్స్ కూడా మనకి నచ్చినట్టుగా మనం చేపించుకోవచ్చు. అండ్ రకరకాల కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో ప్రతి ఐటెం కింద వాటి పేరు అయితే మెన్షన్ చేస్తారు. సో ఎవరికి తెలియకపోయినా సరే మనం చూసి తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కొన్ని రకాల ఫిర్నీస్ అవి కూడా పెట్టారనమాట. లైక్ ఘీవర్ రబ్దీ, రస్ మలై, మాల్పువా, కట్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఫలూడా అనమాట. సో ఇలా కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి స్వీట్స్. అండ్ ఇవన్నీ చూస్తేనే సగం పొట్టంతా ఫిల్ అయిపోతుందండి. అండ్ స్టార్టర్స్ తినేసరికి మన పొట్టంతా ఫిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాము మాకు నచ్చినవి. అండ్ చూస్తున్నారు కదా రకరకాల కేక్స్, ఫిర్నీస్, మాల్పువా, గిరబ్ది చాలానే ఉన్నాయి. ఇక్కడ 970 రూపీస్కి టోటల్ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్. గట్టిగా తినేవాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఇన్ని టైప్ ఆఫ్ స్వీట్స్, ఫ్రూట్స్ రకరకాలుగా ఉన్నాయి. మేమైతే మాత్రం అన్నీ తినాలనుకుని వెళ్ళాం కానీ ఏమీ తినలేకపోయాం. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇలాంటి అన్లిమిటెడ్ బఫెట్స్లో మాత్రం బిర్యానీస్ బాగోవు. రిమైనింగ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. మేము వెళ్ళే రోజు మాత్రం చాలా బర్త్డేస్ అయితే అయ్యాయి. వాళ్ళే కేక్ని ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. హలీం, జఫ్రానీ బిర్యానీ, బటర్ చికెన్ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ప్రామిస్గా చెప్పాలంటే స్టార్టర్స్ తినేసరికి ఫిల్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఇవేవి తెచ్చుకున్నాను కానీ తినలేకపోయాం అనమాట. అండ్ నాకైతే మా వారు కొన్ని సలాడ్స్ తెచ్చారు. సో నేను ఆ సలాడ్స్ మాత్రమే తిన్నాను. అండ్ ఇక్కడ మటన్ హలీం వచ్చేసి చాలా బాగుంది. అండ్ ట్రై చేయండి మస్ట్గా. అండ్ 970 రూపీస్కి 100+ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ ఘీవర్ రబ్దీ ట్రై చేశాను. టేస్ట్ అయితే మంచిగా ఉంది. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. సో అది కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అండ్ మూంగ్ దాల్ హల్వా, కలాకండ్ అయితే తెచ్చుకున్నాం. అండ్ కలాకండ్ టేస్ట్ అయితే అంతగా బాగాలేదు. అండ్ ఒక పేస్ట్రీ కూడా ట్రై చేశాను. సో టేస్ట్ బాగుంది. సో మోస్ట్లీ ఇక్కడ ఫ్యామిలీస్తో వస్తున్నారనమాట. పిల్లలకి ఇక్కడ సెపరేట్గా మంచిగా టీవీ ఉంది. అండ్ చెప్పాను కదా చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కప్ కేక్స్ ఇలా చూసారు కదా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో పిల్లలకి ఏవి నచ్చితే అక్కడ సర్వ్ చేస్తూనే ఉన్నారన్నమాట కంటిన్యూస్గా. అండ్ ఇవన్నీ తిన్నాక ఇంకా మంచిగా కిలీలు కూడా పెట్టారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడానికి ముందు మంచిగా డెకరేషన్ కూడా చేశారు. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.